కానీ సిద్ధాంతం ఒకటి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో బాగా కుల సమీకరణాల మీద రాజకీయాలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అందులో బీసీలు ప్రధానంగా గౌడాస్ కానీ యాదవులు కానీ వేరే వర్గం వాళ్ళు బీసీలు ఎక్కువగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డారు. మరి ఆ కోణంలో కూడా మీ మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది కదా? వచ్చిందండి. అయితే 1987లో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 30% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంలో అప్పటి మా నియోజకవర్గపు ఎమ్మెల్యే ఆయన పెరుమత్త వెంకట నరసింహారాజు గారు, మా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజు జయకుమార్ రాజు గారు ప్రత్యేకంగా నన్ను పిలిపించి వారు తెలుగుదేశంలో జాయిన్ అవ్వమని, ఈ పట్టణానికి నన్ను మున్సిపల్ చైర్మన్గా చేస్తారని, తద్వారా నా యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ నా భావజాలం భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన ఆలోచన విధానంతో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న కారణంగా ఏది పడినా రాజీ పడకుండా కొనసాగే పరిస్థితి వచ్చింది. దానివల్ల చాలామంది నా మిత్రులు, స్నేహితులు అందరూ కూడా అంటారు. పార్టీలో కూడా మా సోమవీర్రాజు గారు చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్తూ ఉంటాడు. సత్యనారాయణ గారికి అనేక అవకాశాలు ఇచ్చినా వారు వదులుకున్నారనే పాయింట్ వచ్చింది. నాకు మేము చేరేటటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ ఇంత గొప్ప వైభవాన్ని మేము సంతరించుకుంటాం అనేటటువంటి ఆశ కానీ కనుసూపు మేర లేనటువంటి రోజుల్లో కేవలం సిద్ధాంతాన్ని విశ్వసించి ప్రజల్లో జాగృతిని తీసుకొచ్చి ఏదో ఒక రోజు దేశ హితం కోసం పార్టీ ఉండాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేయటం వల్ల అవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో మార్పులు చెంది అధికారం వైపు దిశగా వెళ్ళి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆలోచనని ఆశయిత హిమాచలం అంతా కూడా ఆదరించే పరిస్థితులు వచ్చిన కారణంగా ఆ తరంతో పాటు ఈ తరంలో కూడా మేము ఉన్నందుకు అదృష్టవంతులుగా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఫలితాలు ఈ రకంగా మాకు వచ్చింది.